ఆమె పోలీసు కావాలని కలలు కంది 2021లో పరీక్ష రాసింది, ఫెయిల్ అయింది. కానీ ఆశ మాత్రం కోల్పోలేదు. ఎంత కష్టమైనా తన కల నెరవేర్చుకోవాలని అనుకుంది. కానీ దానికోసం ఆమె తప్పుడు దారిని ఎంచుకుంది. కష్టపడి తాను అనుకున్నది సాధించాల్సింది పోయి మోసపూరితంగా ఎస్ఐ అవతారం ఎత్తింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజలను మోసం చేసింది. ఎట్టకేలకు చట్టం చేతికి చిక్కింది. రాజస్థాన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈమె అసలు పేరు మోనా బుగాలియా. 2021లో పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత తన పేరును మూలీదేవిగా మార్చుకుంది. నకిలీ పత్రాలు తయారు చేసి జైపూర్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్ఐగా చేరింది. సీనియర్ పోలీసులను కలిసింది. యూనిఫామ్లో ఐపీఎస్లతో రీల్స్ చేసింది. పోలీస్ సర్కిల్లో బాగా ఫేమస్ కూడా అయిపోయింది. అంతేకాదు ఏడీజీతో టెన్నిస్ ఆడింది. మాజీ డీజీపీ కుమార్తె వివాహానికి కూడా వెళ్ళింది. పోలీస్ డిపార్ట్మెంట్లో తన ఆటలు బాగా సాగడంతో ఇక తన ప్రతాపం సామాన్యులపై కూడా చూపించడం ప్రారంభించింది. ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసింది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక మహిళా ఎస్ఐని బెదిరించడంతో ఈమె భాగోతం బయటకు వచ్చింది. బెదిరింపులపై ఆరా తీయగా అసలు మూలీదేవి ఎస్ఐనే కాదని, అసలు సర్వీసులోనే లేదని తేలింది. దీంతో పోలీసులు కంగు తిన్నారు. కిలాడి లేడీని అరెస్టు చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులనే మూలీదేవి ఇంత దారుణంగా మోసం చేసిందంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అన్న అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆమె అకాడమీలో నకిలీ పోలీసుగా 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందినప్పటికీ ఎవరూ గుర్తించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ లేకుండా ఆమెకు ఎలా శిక్షణ ఇచ్చారు, అకాడమీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.